మీకు ఒక పాట గుర్తు చేస్తాను. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా జాలిం కౌన్ రే ఉస్కా జులుం క్యా రే. గుర్తొచ్చిందా పాట? ఈ పాట ఆర్ నారాయణమూర్తి గారు మనకు గుర్తొస్తారు, వందే మాతరం శ్రీనివాస్ గారు గుర్తొస్తారు, వీళ్ళంతా గుర్తొస్తారు. కానీ ఈ పాటలో హక్కుల ఉద్యమం ఉంది. ఈ పాటలో అణచివేత మీద తిరగబడిన ఒక ఉద్యమం ఉంది. దీన్ని ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను? మార్వాడి కల్చర్ గో బ్యాక్, మార్వాడి గో బ్యాక్ అని తెలంగాణలో ఒక ఉద్యమం మొదలైంది. దీనికి కారణం ఒక ఇన్సిడెంట్. ఓల్డ్ సిటీ దగ్గర హైదరాబాద్లో తెలంగాణకు సంబంధించిన ఒక వ్యక్తిని ఒక 3-4 కలిసి కొట్టడం, అతని తప్పు లేకపోయినా ఈ ఇన్సిడెంట్కి దారి తీసింది. కొట్టిన వాళ్ళు మార్వాడీలు, కొట్టించుకున్న అతను తెలంగాణ అతను. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మనందరం బ్రతుకుతుంది భారతదేశంలో. దిస్ ఇస్ అవర్ కంట్రీ, ఇది మన దేశం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మనందరం ఎక్కడైనా బ్రతికే హక్కు, స్వేచ్ఛ మనందరికీ ఉన్నాయి. కానీ మనం బ్రతకటం కోసం మైగ్రేట్ అవుతూ ఉంటాం ప్రాంతాలకి. ఆంధ్ర వాళ్ళు చాలా వరకు హైదరాబాద్కి వస్తారు, బెంగళూరుకి వెళ్తారు. తెలంగాణ వాళ్ళు చాలామంది బెంగళూరుకి వస్తూ ఉంటారు. కొంతమంది మనం ఊర్లు దాటి, మన జిల్లాలు దాటి, మన రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి, ఖండాలు దాటి కూడా బ్రతకటానికి వెళ్తూ ఉంటాం. ఇక్కడ వెళ్ళినప్పుడు ప్రతి ప్రాంతానికి ఒక అస్తిత్వం ఉంటుంది, ప్రతి ప్రాంతానికి ఒక కల్చర్ ఉంటుంది, ఆ ప్రాంతం యొక్క ఎమోషన్ ఉంటుంది. అంటే నేను అమెరికా వెళ్ళి అక్కడికి బ్రతకటానికి వెళ్ళి అక్కడున్న సిటిజన్స్ని, నేటివ్ అమెరికన్స్ని నేను కొడితే, అక్కడికి వెళ్ళి నా అజమాయిషి చూపిస్తే ఊరుకుంటారా? ఎవ్వడో ఊరుకోడు. బ్రతకటానికి వచ్చినప్పుడు మార్వాడీలకు చెప్తున్నా, బ్రతకటానికి వచ్చినప్పుడు బ్రతకండి. నేను తక్కువ చేసి చెప్పట్లేదు. బ్రతకటానికి రావటం అంటే అదేం తప్పేం కాదు. మనందరం బ్రతకటానికి వెళ్తాం. బ్రతకటానికి వచ్చినప్పుడు తెలంగాణ అన్నలని, తెలంగాణలో ఉన్న తమ్ముళ్ళని మనం హక్కున చేర్చుకొని అన్న అని, తమ్ముడని ఆప్యాయంగా పలకరిస్తూ బ్రతుకుతున్న మార్వాడీలు చాలామంది ఉన్నారు. అలా బ్రతికినప్పుడు ఎవ్వరూ మార్వాడి గోబ్యాక్ అని అనరు, ఎవ్వరూ మార్వాడి కల్చర్ గోబ్యాక్ అని అనరు. ఎప్పుడు వస్తుంది ఇది? అణచివేత. భారతదేశంలో ఎక్కడైనా బ్రతికే హక్కు, స్వేచ్ఛ నీకు ఎంతవరకు అంటే, నువ్వు వేరే ప్రాంతంలో అంటే నీ హక్కు ఎంతవరకు అంటే, నా హక్కు మీద నీ అజమాయిషి చూపించనంత వరకు. నీ స్వేచ్ఛ ఎంతవరకు అంటే, నా స్వేచ్ఛకు నీ స్వేచ్ఛ భంగం కలిగించనంత వరకు. నువ్వు బ్రతకటానికి వచ్చి నార్త్ ఇండియా నుంచి వచ్చేస్తాం, ఇక్కడ తెలంగాణలో అందరినీ తొక్కేస్తామంటే తొక్కి పట్టి నార తీస్తారు తెలంగాణ ప్రజలు. ఇకపోతే ఇక యాజ్ ఇట్ ఈజ్గా భారతీయ జనతా పార్టీలో కొంతమంది, భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చిన లోఫర్ నా కొడుకులు కొంతమంది ఈ మార్వాడి గోబ్యాక్ అనే ఒక స్లోగన్ గురించి కావచ్చు, దాన్ని మాట్లాడుతున్న వాళ్ళ గురించి కావచ్చు, ఇది ధర్మం మీద దాడి, ఇది హిందువుల మీద దాడి అంటున్నారా? అరే మీరు కడుపుకి అన్నం ఏమన్నా తింటున్నారా, లేకపోతే పెంట తింటున్నారా మీరు? ఈ తెలంగాణ సాధించుకోవటానికి ఆంధ్ర నుంచి వచ్చిన కొంతమంది రాజకీయ నాయకుల పెత్తందారి పోకడల్ని ఎండగడుతూ కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ ఎవడో వచ్చి ఇంకొకడు మళ్ళీ అదే తెలంగాణ, నాది తెలంగాణ కాదు, కానీ నేను తెలంగాణని గౌరవిస్తా, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ హక్కులని గౌరవిస్తాను. అరే మొన్నే 2014లో వచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు అయిందో లేదో నియమం మళ్ళీ వేరే వాడు వచ్చి అజమాయిషి. దీన్ని ఖచ్చితంగా నేను, ప్రశ్న టీం, మేము ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. మార్వాడి గో బ్యాక్, మార్వాడి కల్చర్ గో బ్యాక్, until unless you are not harming the Telangana people.